ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 hours ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇవాళ ద హిందూ ఎడిటోరియల్లో క్రైమ్ యాజ్ ఏ పనిష్మెంట్ అనే ఆర్టికల్ అయితే చూద్దాం. ఈ ఆర్టికల్లో ఫ్రేజల్ వెబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. వెకాబులరీ పార్ట్ చాలా తక్కువ ఉంది. ఒకసారి ఫస్ట్ చూసినట్లయితే గెట్ టఫ్ ఆన్ అనే ఫ్రేజ్ని చూసినట్లయితే ఏ పనైనా సరే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించు అంటే చాలా స్ట్రిక్ట్లీగా వ్యవహరించు అని మీనింగ్ వస్తుంది. టు డీల్ విత్ సంథింగ్ స్ట్రిక్ట్లీ. ద సెంటెన్స్ చూసినట్లయితే ద పోలీస్ ఆర్ గెట్టింగ్ టఫ్ ఆన్ ఏ గ్యాంగ్ యాక్టివిటీ. ఎక్కడ టఫ్ ఆన్ చేస్తున్నారంటే గ్యాంగ్ యాక్టివిటీస్లో స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు అని మీనింగ్ తీసుకొస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే టేక్ అట్ ఫేస్ వాల్యూ. ఇది మీరు సాధారణంగా వాడతారు, అంటే ఈ ఫ్రేజ్ని వాడరు, కానీ ఈ మీనింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. టు యాక్సెప్ట్ ఆర్ బిలీవ్ సంథింగ్ యాజ్ సమ్వన్ సేస్ వితౌట్ థింకింగ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అంటే ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్తే దాన్ని ముందు వెనక ఆలోచించకుండా దాన్ని నమ్మడం లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయడం. సో దాన్నే టేక్ అట్ ఫేస్ వాల్యూ అని అంటారు. సో ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినట్లయితే ముందు వెనక ఆలోచించకుండా దాన్ని బిలీవ్ చేస్తారు. అలాంటి విషయాన్ని టేక్ అట్ ఫేస్ వాల్యూ. నెక్స్ట్ చూసినట్లయితే అవుట్ ఆఫ్ ది హ్యాండ్. ఇది కూడా సేమ్ మీనింగ్ తీసుకొస్తుంది. వితౌట్ టేకింగ్ టైమ్ టు థింక్ అంటే ఆలోచించకుండా డెసిషన్ తీసుకోవడం అనే సమయంలో ఇలాంటి మీనింగ్ తీసుకోవచ్చు. అవుట్ ఆఫ్ హ్యాండ్ చేయి జారిపోయింది అంటే ఏం లేదు, ఏదైనా విషయాన్ని యాక్సెప్ట్ చేయడం వేరు, కానీ డెసిషన్ తీసేసుకోవడం వేరు ముందుగానే. అలాగా వితౌట్ టేకింగ్ టైమ్ టు థింక్, ఆలోచించకుండా టైం తీసుకోకుండా డెసిషన్ తీసుకోవడం. దే రిజెక్టెడ్ నెగోసియేషన్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్. వాళ్ళు నిమిషం ఆలోచించలేదన్నమాట. ఈ నెగోసియేషన్స్ని అయితే వెంటనే క్యాన్సిల్ చేసేసారు. అవుట్ ఆఫ్ హ్యాండ్లోకి వెళ్ళిపోయింది. యాజ్ ఇట్ స్టాండ్స్ ఈ ఫ్రేజ్ అనేది ప్రజెంట్ పాస్ట్ 10 daysలో ఇది సెకండ్ టైం ఈ ఫ్రేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ప్రజెంట్ కండిషన్స్లో, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందో అలాంటి మీనింగ్ తీసుకొస్తుంది. యాజ్ ఇట్ స్టాండ్స్ అంటే ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ద కంట్రీ వుడ్ స్ట్రగల్ యాజ్ ఇట్ స్టాండ్స్ టు హోస్ట్ ద నెక్స్ట్ వరల్డ్ కప్. ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక వరల్డ్ కప్ కానీ నిర్వహించినట్లయితే ఖచ్చితంగా కంట్రీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే మీనింగ్లో ఈ యాజ్ ఇట్ స్టాండ్స్ అనే ఫ్రేజ్ అయితే చెప్తుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఏం లేదు, సాధారణంగా మన డైలీ పాకిస్తాన్ ఇండియా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లోనే ఉంటుంది. an incident in which two opposite sides shoot at each other using guns ద్వారా ఎదురెదురు కాల్పులు జరుపుకుంటూనే ఉంటారు. అలాంటి మీనింగ్తో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. అలాగే సీజింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నట్లు. దాన్ని ఎప్పుడు ఉల్లంఘించినా కానీ ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే పుట్ ఏ లిడ్ ఆన్ అంటే మనకి తెలిసిన భాషలో ఇలా మాట చెప్పాలంటే కుక్కర్ పైన మూత వెయ్యి అని అర్థం. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైనా స్టాప్ చేయి, ఫినిష్ చేయి, లేకపోతే ఎండ్ చేసే అని మీనింగ్ వస్తుంది. సో ఇట్ ఈస్ టైమ్ టు పుట్ ద లిడ్ ఆన్ ఆల్ ద టాక్ అంటే ఏమైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని ఇంకా స్టాప్ చేయడం. సపోజ్ నెగోషియేషన్ జరిగినప్పుడు కూడా మధ్యలో నుంచి వెళ్ళిపోతారనమాట. అలాంటి సమయంలో పుట్ ద లిడ్ ఆన్ అనే మీనింగ్ అయితే యూస్ చేస్తారు. సో పుట్ ద లిడ్ ఆన్ అంటే స్టాప్, ఫినిష్, ఎండ్, డెస్ట్రాయ్ ఏదైనా సరే. టర్న్ అవుట్ అంటే ఇది నెగిటివ్ మీనింగ్ తీసుకొస్తుంది. అండ్ నెగిటివ్ మీనింగ్లో ఏదో జరగబోతుంది, ఎమర్జ్ అవుతుంది, ట్రాన్స్పైర్ అవుతుంది అని మీనింగ్. ఇక్కడ హ్యాపెన్ అన్న ఎమర్జ్ అన్న రెండు ట్రాన్స్పైర్ మీనింగ్ అయితే తీసుకొస్తుంది. ట్రాన్స్పైర్ ఈ వర్డ్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే టర్న్ అవుట్ కూడా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా హ్యాపెన్ అన్న ఎమర్జ్ అన్న కొన్నిసార్లు పాజిటివ్ యూజ్ చేస్తాం, కానీ ట్రాన్స్పైర్ మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ మీనింగ్ అయితే యూజ్ చేస్తాం. టర్న్ అవుట్ కూడా నెగిటివ్ మీనింగ్ అయితే యూజ్ చేస్తాం. సో బ్యాడ్ సిచ్యువేషన్లో ఏదైనా సంథింగ్ జరగబోతుంది అని చెప్పడానికి ట్రాన్స్పైర్ కానీ టర్న్ అవుట్ కానీ యూజ్ చేస్తాం. ద జాబ్ టర్న్ అవుట్ టు బి బియాండ్ ఇట్స్ రాదర్ లిమిటెడ్ ఎబిలిటీస్. తన జాబ్ ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోయే సమయం వచ్చిందనమాట. లాస్ట్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే తన దగ్గర లిమిటెడ్ ఎబిలిటీస్ మాత్రమే ఉన్నాయి, అందువల్ల ల్యాక్ ఆఫ్ స్కిల్ వల్ల వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. డిస్పెన్స్ విత్ అంటే గెట్ రిడ్ ఆఫ్, డూ అవే విత్ అంటే తొలగించబడతాయి అనేసి. రీసెంట్ కాలంలో అయితే ఉపయోగించట్లేదు అనే మీనింగ్ వస్తుంది. డిస్కార్డ్
సెంటెన్స్ చూసి అర్థమవుతుంది. నౌ సూపర్ మార్కెట్స్ ఆర్ డిస్పెన్సింగ్ విత్ చెక్అవుట్స్. ప్రజెంట్ సూపర్ మార్కెట్స్ అంతా చెకింగ్ అనేది చేయడం లేదనమాట. చెకింగ్ అనేది ప్రజెంట్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే మేకింగ్ యువర్ స్కాన్ విత్ యువర్ ఓన్ గ్రాసరీస్. ఏమైతే ఇప్పుడు స్కానింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత డిస్పెన్సింగ్ అనేది చేయడం మానేశారు, అంటే చెకింగ్ చేయడం అనేది మానేశారు అనేసి అర్థం వస్తుంది. సో దాన్ని గెట్ రిడ్ ఆఫ్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే అటాల్. ఈ అటాల్ అనేది కూడా ఫ్రేజ్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది 2 to 3 టైమ్స్ అయితే ప్రజెంట్ ఎడిటోరియల్లో వాడాడు దీన్ని. ఐ డోంట్ లైక్ హిమ్ అటాల్. నేను ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను అతన్ని లైక్ చేయను. అట్ అండర్ ఎనీ సర్కామ్స్టేషన్స్ అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా సరే, ఇన్ ఎనీ వే ఎలాంటి పరిస్థితులైనా సరే నేను అతన్ని లైక్ చేయను అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్ అనే దాన్ని పోవనైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్టార్ట్లింగ్ అంటే స్టార్ట్ చేయడం కాదు, స్టార్ట్లింగ్ అని యూజ్ చేశాడు కాబట్టి ఇది పూర్తి వర్డ్ అనమాట. ఇది అడ్జెక్టివ్ ఒక నౌన్ని డిఫైన్ చేస్తుంది. సో ఏ సడన్ సౌండ్ ఇన్ ద డోర్వే స్టార్టల్డ్ హర్. ఏం చెప్తున్నా ఇక్కడ, సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట. డోర్ తీసేటప్పుడు అలాంటి సౌండ్స్ అనేది ఎవరు వచ్చారా అని చూసేదానికి ఒక సర్ప్రైజ్మెంట్తో చూస్తున్నారు అని చెప్తున్నాడు. సో దాని మీనింగ్ అంటే సర్ప్రైజింగ్, అన్ఎక్స్పెక్టెడ్, ఆస్టానిషింగ్ అండ్ షాకింగ్ అన్న ఆస్టానిషింగ్ అన్న సర్ప్రైజ్ అని మీనింగ్. ఇది నెగిటివ్ సెన్స్లో చూపిస్తుంది, ఇది పాజిటివ్ సెన్స్లో కూడా చూపిస్తుంది, ప్లస్ నెగిటివ్ సెన్స్లో కూడా చూపిస్తుంది. ఆస్టానిషింగ్ అయితే ఇది పాజిటివ్ సెన్స్లోనూ నెగిటివ్ సెన్స్లోనూ రెండిట్లో కూడా ఉపయోగిస్తారు. ఇది మాత్రం నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తారు, ఇది నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తారు, ఇది పాజిటివ్ సెన్స్లో ఉపయోగిస్తారు. ఇది ఇలాంటి పదాలని పాజిటివ్లో ఎప్పుడు యూజ్ చేస్తాం, నెగిటివ్లో ఎప్పుడు యూజ్ చేస్తాం అనే వాటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్యాప్టిట్యూడ్. టోటల్గా ఇది ఒక నెగిటివ్ సెన్స్. ఇన్ఎబిలిటీ, ఇన్క్యాపబిలిటీ, ల్యాక్ ఆఫ్ స్కిల్ కానీ ఎబిలిటీ కానీ, అంటే స్కిల్ లేకపోవడం కానీ, తనకు సామర్థ్యం లేకపోవడం కానీ, కెపాసిటీ లేకపోవడం కానీ, ఎఫిషియన్సీ లేకపోవడం కానీ, అలాంటి సందర్భాల్లో ఇన్ఎప్టిట్యూడ్ అయితే మీనింగ్ అయితే యూజ్ చేస్తారు. ద అఫీషియల్స్ డిస్ప్లేడ్ రిమార్కబుల్ ఇన్ఎప్టిట్యూడ్. ఇక్కడ ప్రజెంట్ ద అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగా వాళ్ళని చూపించారంటే, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా చూపించారంటే టోటల్గా రిమార్కబుల్ ఇన్ఎప్టిట్యూడ్ అనమాట. వాళ్ళలో ఎటువంటి స్కిల్ లేదు, స్కిల్ లేకపోగా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మనం సాధారణంగా న్యూస్లో అయితే చూస్తుంటాం, వెళ్ళి ఫైల్స్ సబ్మిట్ చేసినప్పటికి కూడా వాళ్ళు వర్క్ చేయరనమాట. అలాంటి సందర్భాల్లో ఇన్ఎప్టిట్యూడ్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిబిలిటీ. క్రెడిబిలిటీ అన్న పాజిటివ్ మీనింగ్ వస్తుంది. బాగా నమ్మకదగిన, బిలీవ్ చేయబడిన అనే మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ క్రెడిబిలిటీ, ఇక్కడ ట్రూత్ఫుల్నెస్, ట్రస్ట్లెస్నెస్ అని ఉంటుందన్నమాట. ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ గుడ్డిగా నమ్మేయడం అనమాట. మామూలుగా క్రెడిబిలిటీ అయితే పూర్తి పాజిటివ్ మీనింగ్ అయితే వస్తుంది, కానీ క్రెడిబిలిటీ మాత్రం నెగిటివ్ సెన్స్ మీనింగ్ కూడా తీసుకొస్తుంది. ఈ వర్డ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఇది కూడా నమ్మదగిందే కానీ గుడ్డిగా నమ్మడం అంటే ముందు వెనక ఆలోచించకుండా, దాన్ని ఏం చేయాలో ఆలోచించకుండా గుడ్డిగా అయితే బ్లైండ్ ఫెయిత్ అయితే ఉంటుంది. అలాగే ఇన్నోసెన్స్ అయితే ప్రకటిస్తారు ఇక్కడ. ల్యాక్ ఆఫ్ సస్పిషన్, అవగాహన చేసుకోకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ సస్పిషన్ అవుతుంది. ట్రస్ట్ఫుల్నెస్, ఇక్కడ ఇది ఒకటే పాజిటివ్ మీనింగ్, మిగతా మూడు అన్నిటివి నెగిటివ్ మీనింగ్ తీసుకొస్తుంది. ఇంకా సార్డిడ్ అంటే వెరీ బ్యాడ్ అనేసి, ప్లస్ డిస్హానెస్ట్ అనేసి. నిజాయితీ లేకపోవడం, డిస్గస్టింగ్గా ఉండడం అంటే అసహ్యంగా ఉండడం, రిప్యూటబుల్ రెప్యుటేషన్ పోవడం, అబ్హోరెంట్ వదిలివేయడం, హేట్ చేయడం. సో ఒకసారి మీ సెంటెన్స్ చూసినట్లయితే, ద స్టోరీ పెయింట్స్ ఏ సార్డిడ్ పిక్చర్ ఆఫ్ బ్రైబ్స్ అండ్ స్కామ్స్. ఈ స్టోరీ ఎలా పెయింట్ చేయబడిందంటే డిస్హానెస్ట్గా ప్రిపేర్ చేయబడింది. అంటే బ్రైబ్స్ తీసుకోవడం, స్కామ్స్ చేయడం, ఇలాంటి పనులతో కలిగిన పిక్చర్స్ని అయితే ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ప్యాట్రోన్ అంటే ప్యాట్రోనిస్ట్ అంటే దేశభక్తి కలిగిన వాడు అని మీనింగ్ వస్తుంది. సపోర్టర్, బ్యాకర్, ప్రొటెక్టర్. సో దేశానికి మెయిన్గా ప్యాట్రిస్ట్ ఉంటారు, వాళ్ళకి దేశభక్తులు ఉంటారు ఎక్కువగా. ఇలా భగత్ సింగ్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, ఇలాంటి వాళ్ళంతా మనం ఏమంటామంటే ప్యాట్రిస్ట్ అంటాం. అలాగే అలా వ్యవహరించే వాళ్ళని, లేకపోతే ఒక కంపెనీకి వ్యవహరించే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్కి వ్యవహరించే వాళ్ళని కూడా మనం ఏమంటామంటే సపోర్టర్స్ అంటాం. అండ్ బ్యాకర్, ప్రొటెక్టర్ అని మీనింగ్ వస్తుంది. కానీ ప్యాట్రనిస్ట్ మాత్రం కేవలం దేశానికి మాత్రం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రొబిటీ అంటే ఏదైనా సరే హానెస్టీగా వ్యవహరించడం,
అంటే నీతి నిజాయితీలతో వ్యవహరిస్తారు, వాళ్ళకి ఎథిక్స్ ఉంటాయి, మొరాలిటీ ఉంటుంది, ఇంటిగ్రిటీ ఉంటుంది, అంటే కలపకపోవడం అనే భావనలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని ప్రొబిటీ అంటాం. సో కంటెస్ట్ అంటే మనకి తెలిసిన మీనింగ్ ఏంటంటే కాంపిటీషన్లో పాల్గొనడం. కానీ వెర్బ్గా చూసినట్లయితే ఇంకొక మీనింగ్ అయితే వస్తుంది. దాని ఏంటంటే అపోజిట్ చేయడం, రిఫ్యూజ్ చేయడం అనమాట. ఓకేనా, అపోజ్ చేయడం ఏదైనా సరే, లేకపోతే డిఫై చేయడం, నిరాకరించడం, డిస్ప్యూట్ అంటే తప్పు అని చెప్పే విధంగా మనం దీన్ని ట్రై చేయడం. మామూలుగా అయితే కాంపిటీషన్లో పాల్గొనడం అనే మీనింగ్ వస్తుంది, కానీ ఇలాంటి మీనింగ్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంటెస్ట్ అంటే అపోజ్ చేయడం, రిఫ్యూజ్ చేయడం, నిరాకరించడం మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ద ఫార్మర్ చైర్మన్ కంటెస్ట్ హిస్ డిస్మిసల్. ఇక్కడ ఏం చెప్పాడంటే డిస్మిసల్ అంటే ఇక్కడ వదిలివేయడం అనమాట. ద ఫార్మర్ చైర్మన్, అంతకుముందు చైర్మన్ ఏమైతే ఉన్నారో ఆయన అపోజ్ చేస్తున్నాడు. ఎందుకంటే తన జాబ్ని డిస్మిసల్ తొలగించబడింది అలానే విషయాన్ని అతను అపోజ్ చేస్తున్నాడు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపులరీ అంటే సర్వింగ్ అయిన బిహేవియర్. అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనకి వార్నింగ్ ఇచ్చే వాళ్ళలాగా, అంటే అకంపెనీగానే ఉంటారు. సో ఇది రైట్ ఇది రాంగ్ అనే డెసిషన్ తీసుకునే బిహేవియర్స్ అయితే ఉంటుంది. సో అలాంటి వాటిని మనం ఎగ్జాంపులరీ బిహేవియర్ అంటాం. సర్వింగ్ యాజ్ ఎ డెటరెంట్, సర్వింగ్ యాజ్ ఎ వార్నింగ్ ఆర్ కాషనరీ, జాగ్రత్తగా వ్యవహరించడం అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్సిడెంటల్ మీనింగ్ ఇంతవరకు మనకి చూసుకోలేదు, కానీ అన్ఇంపార్టెంట్ అని అర్థం, అంటే చాలా అవసరం లేనటువంటివి అని మీనింగ్ వస్తుంది. ఇన్సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ కానటువంటివి, ఇంపార్టెంట్నే ఇక్కడ సిగ్నిఫికెంట్ కూడా అంటారు. సో ఒకవేళ మీకు కానీ రెండు చాయిస్లో ఇచ్చినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చారు, సిగ్నిఫికెంట్ ఇచ్చారు అని తెలిసినట్లయితే మీరు ఖచ్చితంగా ఇన్సిగ్నిఫికెంట్నే ప్రిఫర్ చేయండి. అన్ఇంపార్టెంట్ అయితే ఫిలప్ తీసుకోవద్దండి. అండ్ మైనర్, ట్రివియల్, నెగ్లిజిబుల్ ఈ మూడు ఒక మీనింగ్ తీసుకొస్తుంది. సో అంటే చాలా చిన్నవి అని. ఇది ట్రివియల్ స్టేట్మెంట్స్, చాలా ట్రివియల్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ట్రివియల్ స్టేట్మెంట్స్ అంటారు, మైనర్ స్టేట్మెంట్స్ అని అర్థం. నెగ్లిజెన్స్గా ఉండడం. నెక్స్ట్ సో టోటల్గా నెగిటివ్ మీనింగ్ అయితే తీసుకొస్తుంది, పాజిటివ్ మీనింగ్ అయితే ఏం లేదు. కానీ సెంటెన్స్లో కనుక దీన్ని వాడినట్లయితే ఒక్కొక్కసారి నెగిటివ్ మీనింగే పాజిటివ్ సెంటెన్స్లో కూడా చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇన్సిగ్నిఫికెంట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ మాబ్ అంటే గ్యాదర్ చేయడం, ఏదైనా సరే ఒక క్రౌడ్ని గుమిగూడడం అని మీనింగ్ వస్తుంది. ఏ వైలెంట్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అని మీనింగ్ వస్తుంది. అంటే సాధారణంగా ఏదైనా బస్సులు తగలెట్టడంలో కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఈ మాబ్ అనే పదాన్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. డిఆర్గనైజ్డ్ అండ్ ఏ లార్జ్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూసినారంటే లాంగ్ లాస్టింగ్ అంటే చాలా ఎక్కువ శాతం మన్నికంగా ఉండడం అని మీనింగ్ వస్తుంది. లాంగ్ స్టాండింగ్, డీప్ రూటెడ్, పర్మనెంట్, ఎండ్యూరింగ్ మీకు బ్యాటరీ సెల్స్ చూస్తారు, ఎవరెస్ట్ బ్యాటరీ సెల్స్ కానీ ఇలాంటివి అయితే మీకు ఎక్కువ కాలం మన్నిక అవుతుంది. లాంగ్ లాస్టింగ్ అని మీనింగ్ అక్కడ వాడతారు. సో ఆ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోండి, ఎండ్యూరింగ్ అని మీనింగ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం